జూబ్లీహిల్స్ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజార్టీతో గెలుపు. ఇది 40 లక్షల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కి ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఏఐసీసీ, పీసీసీ మరియు డీసీసీ కార్యవర్గానికి, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యవర్గానికి, నాయకులకు, కార్యకర్తలకు, జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడదామని అమీన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రాబో రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి మెజార్టీతో పార్టీని గెలిపిస్తామని, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రచారం చేయిస్తామని తెలిపారు. నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతోటి గెలవడం జరిగింది. మరి యొక్క ప్రజాపాలనకు నిదర్శనమని మేము తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపుకు మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేము కూడా ఈ యొక్క ఎలక్షన్స్లో మేము ప్రచారం చేయడం జరిగింది. మేము కూడా ఒక 2 డివిజన్లో అక్కడ ప్రచారం చేయడం జరిగింది. మరి మా వంతుగా మేము కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఈ కాంగ్రెస్ గెలుపుగా మేము తెలియజేస్తూ మరి రేపు మన రాష్ట్రంలో జరిగే స్థానిక ఎలక్షన్స్ కానీ, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్ని సీట్లు గెలవడం గ్యారంటీ. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు అన్ని ఎలక్షన్స్ గెలుస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై కాంగ్రెస్. ఈ రోజున ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మా కాంగ్రెస్ విజయవంతం గెలిచి ప్రజలు మద్దతు పలికినందుకు చాలా సంతోషకరం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం జూబ్లీహిల్స్ ప్రజలకు, అందరికీ, అన్ని డివిజన్లకు. ఎందుకంటే మన ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు రేవంత్ అన్న నాయకత్వంలో చాలా వరకు ప్రజలు రేవంత్ అన్న ఇక్కడ మొగ్గి మన పాలన మంచిగా ఉందని చెప్తానికి కారణం ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలు. రాబోయే కాలంలో కంపల్సరీ రేవంత్ అన్నకు మద్దతు పలికి అన్ని క్రీమ్స్ చేస్తుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే డబల్ షూటర్ అన్నాడు, త్రిబుల్ షూటర్ అన్నాడు, మా రేవంత్ అన్న ముంగడ ఏం పని చేయదు. ఇంకా అన్ని కారు పోయింది, సెట్టు పోయింది, అన్ని ఇంకా ఇంటికే ఇంకా మునిగిపోయినట్టే కారు. ఇంతవరకు మళ్ళీ ఏముండదు, భూసాధ్యం అయినట్టే టీఆర్ఎస్. ఇక్కడ ఏదున్నా స్థానిక ఎలక్షన్లైనా ఏదైనా డెవలప్మెంట్ చూసి వెయ్యాలని జనాలను కోరుతున్నాం. రేవంత్ అన్న డెవలప్మెంట్ కోసం చాలా పోరాడుతుండు. మన పటన్ చెరువులు కూడా గల్లీ కూడా డెవలప్మెంట్ చేస్తుండు చాలా వరకు.
మనం చెప్పుకోలేకపోతున్నాం. కంపల్సరీ మా సీనన్న నాయకత్వంలో పటాన్ చెరువు కూడా చాలా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.